సో ఈ ఛాలెంజ్‌కున్న అంటే మోటివ్ ఏంటి? ఈ ఛాలెంజ్ వల్ల ఏం టాలెంట్ సీకింగా? లేదంటే లేకపోతే కొత్త ఫ్యాబ్రిక్‌ని ఆర్ ఎల్స్ కొత్త గార్మెంట్‌ని షోకేస్ చేయడమా? వాట్ ఈస్ ద మోటివ్ ఆఫ్ దిస్? వాళ్ళకేంటంటే ప్రతి స్టేట్ నుంచి వస్తున్నారు కదా డిజైనర్స్. సో ఇలా ఒక ఛాలెంజ్ పెడితే అది కూడా ఏంటంటే ఉత్తరప్రదేశ్లో దొరికే ఫ్యాబ్రిక్స్తో మాకు ఛాలెంజ్. డిజైనర్స్ వాళ్ళ టాలెంట్ని కాంపిటీషన్ లాగా పెడితే దెర్ విల్ బి ఎగ్జైట్మెంట్. అసలు ఇలా పట్టుకుంటే చినిగిపోతుందా అనేలాగా వచ్చింది. అండ్ అక్కడక్కడ మార్క్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇంకొక ఫ్యాబ్రిక్ ఏంటంటే కటన్ ఫ్యాబ్రిక్ వచ్చింది. ఇంత లావుగా ఉంది కటన్ ఫ్యాబ్రిక్. ఓకే. సో అప్పుడు ఇంకా మేము కొంచెం డిసప్పాయింట్ అయ్యాం. బట్ లేదక్క చేసేద్దాము అని చెప్పేసి తెగ నేనే ఫస్ట్ మిషన్ పైన కూర్చొని కుట్టేస్తున్నా మొత్తం. 2 ఫ్యాబ్రిక్స్ మొత్తం ప్లీట్స్ పెట్టేసుకుంటూ వచ్చా. కానీ మాకు ఇక్కడ ఇంకొక టాస్క్ ఏమైందంటే లిటరల్లీ 30 minutesలో పెలాజో కుట్టాను ప్లస్ బ్యాగ్ కూడా కుట్టేసాను నేనే. వాళ్ళకి ఎక్కడో చిన్న హోప్ మనకు వస్తుంది కాన్సెప్ట్లో అనేసి. ఓకే. ఆ హోప్ వాళ్ళకి వచ్చేసింది. నేనైతే ఫిక్స్ అయిపోయాను వస్తే వస్తుంది రాదు. ఇంకొకటి ఎట్లా ఉంటుందంటే ఎక్కడైనా ఏ స్టేట్లో అయినా కూడా నాకు కొంచెం డౌట్ ఉండేది. 8 seasonsలో ఏ తెలుగు అమ్మాయి గెలవలేదు. ఎవ్రీ టైం ఏంటంటే ఫ్యాషన్ షోలో ఓవరాల్ ఇచ్చేవాళ్ళు అనమాట. చేశారా వేరే సీజన్స్‌లో తెలుగు అమ్మాయిలు? చేశారు పార్టిసిపేట్ తీసుకున్నారు. కానీ ఎవరికి రాలేదు. నేనైతే హోప్ పెట్టుకోలేదు. బ్యాగ్ కుట్టేసాము. బ్యాగ్ కుట్టాక అది కూడా మాకు జిప్స్ లేవు, ఏమీ లేవు. పలాజోకి అసలు జిప్ లేదు, ఎలాస్టిక్ లేదు. హౌ కెన్ ఐ మేనేజ్ తెలుసా? సో అప్పుడు నేను ఒక కామెడీ వీడియో చేశాను అనమాట, రిలీజ్ చేశాను. ఏదంటే చూడండి మొత్తానికి నేను ఒక పలాజో కుట్టాను 30 minutesలో అండ్ ఒక బ్యాగ్ కూడా కుట్టాను, మొత్తానికి టైలర్ అయిపోయానని చాలా ఫన్నీగా వీడియోస్ కూడా తీసుకున్నాం. నా అవుట్ఫిట్ చాలా ఇబ్బంది పెట్టేసింది. అంటే నేను పొద్దున వేసుకున్నా కదా, చాలా స్ట్రైడ్ అయిపోయాను. నేను ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకుందాం అనుకున్న లోపలే నేను గట్టిగా అరిచేసాను. అసలు అక్కని హక్ చేసుకున్నా. ఈజీ ట్రూ మీరు అబద్ధం చెప్పట్లేదు, నిజం అన్నారు. అండ్ వరల్డ్ డిజైనింగ్ ఫర్మ్ వాళ్ళు అంటే వాళ్ళు ఎలా కండక్ట్ చేస్తారు ఫ్యాషన్ షోకి? మీరు అప్లై చేసినప్పుడు దానికి ఏమన్నా ప్రాసెస్ ఉంటుందా, చార్జెస్ ఉంటుందా, మీ డిజైన్స్ పంపించాలా, ఏంటి ప్రాసెస్? సో నేను 1 year ముందు ఎక్కడో ఇన్స్టాగ్రామ్లో వాళ్ళు స్పాన్సర్ మామూలుగా బూస్టింగ్ చేస్తారు కదా, అక్కడ నాకు కనిపించింది. సో అప్పుడు నేను అప్లై చేశాను. ఓకే. అప్లై చేస్తే వాళ్ళు ప్రొఫైల్ మొత్తం చెక్ చేశారు. నాకు అప్డేట్ చేయలేదు లాస్ట్ ఇయర్. అప్పుడు అప్లికేషన్ పెట్టాను, సెలెక్ట్ అయిపోయాను. రెడీ అవుతున్న తరుణంలో అండ్ మీరు వెళ్తున్న అంటే ఎన్ని అవుట్ఫిట్స్ డిజైన్ చేశారు టోటల్గా? 5 or 6 చెప్పారు వాళ్ళు. నేను 5 or 6 కూడా నాకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ అయ్యాయంటే, ఎగ్జాంపుల్ కరెక్ట్గా 1 week ఉంది, నాకు ఏం చేయాలో అర్థం అవ్వలేదు. సో నాకు బ్రీతింగ్ ప్రాబ్లం ఉందనేసి నేను మా అత్తయ్యని పిలుచుకొని వెళ్దామని ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసేసుకున్నాను. మా ఫాదర్కి బాగాలేదని నాకు అప్పటి నుంచి చాలా టెన్స్డ్. సో రేపు ఎల్లుండి వెళ్తాలే అమ్మ హాస్పిటల్ కన్నా కూడా లేదు, నేను వెళ్ళాలని బలవంతం గొడవ చేసి హాస్పిటల్కి పిలుచుకొని వెళ్ళా. అప్పుడు ఒక విషయం తెలుస్తూనే ఇంకా యూజ్ టు క్రై అనమాట. నాకు ఇంకా అప్పుడు ఇంకా ఇది వదిలేద్దాం అనిపించింది. సఖ్య ఇప్పుడు ఒక లేబుల్ అయింది, మీరు బ్రాండ్ బిల్డ్ చేశారు, ఫ్యాషన్ షోస్కి వెళ్తున్నారు, అవార్డ్స్ విన్ అవుతున్నారు, ఇప్పుడు మీకు క్లయింట్ బేస్ ఉంది, యు ఆర్ డూయింగ్ బిజినెస్ వెరీ వెల్. ఇప్పుడు అందరూ మాట్లాడతారు సఖ్య ఏంటి, షీ ఈజ్ అ వెరీ బిగ్ డిజైనర్, ఫ్యాబ్రిక్ డిజైన్ చేస్తుంది అదంతా. కానీ మీరు స్టార్ట్ చేసినప్పుడు గ్రౌండ్ లెవెల్లో అసలు ఏం స్ట్రగుల్స్ ఫేస్ చేశారు? లైక్ ఎంత ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేశారు? హానెస్ట్గా చెప్పాలంటే నా ఇన్వెస్ట్మెంట్స్ జస్ట్, నేను కూడా ఏమనుకున్నానంటే అందరు డిజైన్స్ లాగా ఒక చిన్న స్టోర్ పెట్టుకొని స్టార్ట్ చేద్దామనే కాన్సెప్ట్తోనే వెళ్ళాను. బట్ బ్రాండ్ క్రియేట్ చేద్దాము అనే కాన్సెప్ట్ ఏంటంటే మా పార్ట్నర్ది. ఇప్పుడు నన్ను అడిగితే లాస్ట్ 3-4 yearsలో డిజైనర్ అని ఎవరు బయటికి వచ్చారు? ఫ్యాషన్ షోలో రన్వేలో మీ మోడల్స్ నడుస్తున్నప్పుడు మీకున్న హర్డిల్స్ ఏంటి, అసలు ఏం ఫేస్ చేస్తారు? యాక్చువల్గా అంటే హడిల్స్ లాస్ట్లో టెన్షన్ పడిపోయాను. రీజన్ ఎందుకు అంటే అప్పటి వరకు చాలా ప్రశాంతంగా అయిపోయింది అనమాట. ఓడిపిఓ ఛాలెంజ్ అంతా ఏం అసలు టెన్షనే లేదు. మెన్ మోడల్ నాకు రాలేదు. షోకి 10 minutes ముందు వచ్చాడు. ఓకే. 1 hour ముందు నేను కొరియోగ్రాఫర్ పర్సన్ దగ్గరికి వెళ్ళేసి నా మోడల్ ఇంకా రాలేదండి, ఏంటి నా బ్లాక్ సూట్ అది అని అడిగితే డోంట్ వరీ మేడం అని చెప్పేసి షూట్ తీసుకుని వెళ్ళిపోయారు. రెడీ వస్తారు మోడల్ అని. ఆ అబ్బాయి అప్పుడు వచ్చాడు. అబ్బాయి ఎలా వచ్చాడు తెలుసా? లోపల టీషర్ట్ వేసుకొని వచ్చాడు. బట్ నాది ఏంటంటే కొరియన్ స్టైల్.
అండ్ ఆ అబ్బాయి చాలా హైట్ తక్కువ అన్నారు. నాకు ఐ ఫీల్ వెరీ బ్యాడ్, అసలు ఇంకా బాధేసింది. నేను వెళ్ళి అడిగాను, ప్లీజ్ రిమూవ్ యువర్ టీ షర్ట్ అని చెప్పేసి. అంటే ఐ డోంట్ వాంట్ టు రిమూవ్ అన్నాడు. ఆ ఆశకు డిజైన్ ఇచ్చి, ధైర్యాన్ని జోడించి, తనకంటూ సమాజంలో ఒక గుర్తింపు తెచ్చుకున్న మహిళ కావ్యారెడ్డి గారు, సఖ్య డిజైనర్ స్టూడియో ఫౌండర్. తన ఫ్యాషన్ ప్రయాణం గురించి, తన అవార్డుల గురించి, అడ్డంకుల గురించి, అవమానాల గురించి తెలుసుకుందాం. వెల్కమ్ మ్యామ్. వెల్కమ్ టు అనంతరం మీడియా. వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్ మీకు ఓడిఓపి ఛాలెంజ్లో అవార్డు వచ్చినందుకు అండ్ ఫ్యాషన్ షోలో అవార్డు వచ్చినందుకు. ఒక తెలుగు అమ్మాయి అయ్యుండి ఉత్తరప్రదేశ్ వరకు వెళ్ళి మీకు అవార్డు వచ్చినందుకు వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్. అసలు ఓడిఓపి ఛాలెంజ్ అంటే ఏంటి? లైక్ ఎవరు కండక్ట్ చేశారు? ప్రొసీజర్ ఏంటి? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఓడిఓపి అంటే 1 district 1 product అనమాట. అంటే ఇప్పుడు ఏం చేశారు, గ్రూప్కి ఒక 3 మెంబర్స్ని తీసుకున్నారు వాళ్ళు. కానీ తెలంగాణ నుంచి నేను ఒక్కదానే సెలెక్ట్ అయ్యాను కాబట్టి ఏపీలో 2 ఉన్నారు. వాళ్ళిద్దరిని నన్ను ఒక దాంట్లో వేసేసారు, ఒక గ్రూప్. సేమ్ గ్రూప్ చేశారు అనమాట. ఓడిఓపి అంటే ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు 6 hour లైవ్ టాస్క్ పెట్టారు ఫ్యాషన్ డిజైనర్స్కి. సో దాంట్లో జాక్ వాళ్ళు కూడా మిషన్స్ ప్రొవైడ్ చేశారనమాట. అండ్ ఫ్యాబ్రిక్స్ అండ్ ఎవ్రీథింగ్ అప్పుడు ఆన్ ద స్పాట్ మనకి ఇస్తారు. ఓకే. సో ముందు ఏమి మనకి రివీల్ చేయరు వాట్ ఈస్ ఛాలెంజ్ అబౌట్ అని. మీకు ఒక ఫ్యాబ్రిక్, థ్రెడ్స్, మెషిన్ ఇస్తారు. సో మీకు గార్మెంట్ నేమ్ కూడా ఛాలెంజ్ స్టార్ట్ అయ్యాక చెప్తారు. గార్మెంట్ నేమ్ కూడా ఏం చెప్పరు, ఫ్యాబ్రిక్ ఇచ్చారు, జస్ట్ థ్రెడ్స్, మిషన్స్ ఇస్తారు. ఫ్యాబ్రిక్ యూ నీడ్ టు డిసైడ్ ఏం డిజైన్, అది మన ఇష్టం, ఏదైనా చేయొచ్చు. దర్ ఇస్ నో రిస్ట్రిక్షన్, బట్ ఒక అవుట్ఫిట్ చేయాలి. ఓకే, అర్థమైంది. అండ్ వరల్డ్ ఫ్యాషన్ ఫర్మ్ వాళ్ళు మీకు మీరు అప్లై చేసినప్పుడు ఇది కొలాబరేషన్తో చేశారా ఆర్ ఎల్స్ రెండు డిఫరెంటా? యాక్చువల్గా వరల్డ్ డిజైనింగ్ ఫర్మ్ వాళ్ళు అనేది ఒక ఆర్గనైజేషన్లో ఫస్ట్ సెలెక్ట్ అయ్యాను నేను 1 year బ్యాకే. సో వాళ్ళు ఇప్పుడు ఫ్యాషన్ షో వాళ్ళు ఎప్పుడు 8 years నుంచి ఫ్యాషన్ షో కండక్ట్ చేస్తూ ఉంటారు. కానీ ఏమైందంటే ఇప్పుడు ఇది ఫస్ట్ టైం ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్తో వాళ్ళు టైఅప్ అయ్యేసి ఈ ఫ్యాషన్ షోలో ఇది ఎక్స్ట్రా ఛాలెంజ్ పెట్టారు ఫ్యాషన్ డిజైనర్స్కి. ఓకే. సో అందుకే అంత హైప్ వచ్చింది అక్కడ. ఓకే. సో ఈ ఛాలెంజ్ కున్న అంటే మోటివ్ ఏంటి? ఈ ఛాలెంజ్ వల్ల ఏం ఐ మీన్ ఏ టాలెంట్ సీకింగా, లేదంటే లేకపోతే కొత్త ఫ్యాబ్రిక్ని ఆర్ ఎల్స్ కొత్త గార్మెంట్ని షోకేస్ చేయడమా? వాట్ ఈస్ ద మోటివ్ ఆఫ్ దిస్? వాళ్ళకి ఏంటంటే ప్రతి స్టేట్ నుంచి వస్తున్నారు కదా డిజైనర్స్. సో ఇలా ఒక ఛాలెంజ్ పెడితే అది కూడా ఏంటంటే ఉత్తరప్రదేశ్లో దొరికే ఫ్యాబ్రిక్స్తో మాకు ఛాలెంజ్. ఓకే, ఓన్లీ సోర్స్డ్ ఫ్రమ్ ఉత్తరప్రదేశ్. అండ్ డిజైనర్స్ వాళ్ళ టాలెంట్ని కాంపిటీషన్ లాగా పెడితే దెర్ విల్ బి ఎగ్జైట్మెంట్. ఓకే. కొంచెం బాగుంటుందని చెప్పేసి. ఓకే, అర్థమైంది. సో దిస్ ఈజ్ ఎంఎస్ఎంఈ టాస్క్ ఈ ఛాలెంజ్ మొత్తం. ఎగ్జాక్ట్లీ, ఎంఎస్ఎంఈ మినిస్ట్రీ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు. ఓకే, మీరు డిజైన్ చేస్తున్నప్పుడు లైక్ ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు యాక్చువల్గా గార్మెంట్ డిజైన్ చేస్తున్నప్పుడు? అసలు ప్రాబ్లమ్స్ అంటే ప్రతి క్షణం ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం, కానీ వి మేడ్ ఇట్ లైక్ ఏ ఫన్ అండ్ కామెడీ. ఫస్ట్ ఎలా అయిందంటే ఫస్ట్ ఒక ప్యాకెట్ ఇచ్చారనమాట. ఆ ప్యాకెట్లో ఫ్యాబ్రిక్స్ ఇచ్చారు. మేమేమనుకున్నామంటే 2 sarees కనుక ఇచ్చేస్తే ర్యాప్స్ కట్, యాక్చువల్గా సఖ్యాకి ఏంటంటే ర్యాప్స్ కట్టే చాలా పెద్ద ఫేమస్ అయిపోయాం మేము. మిలియన్స్లోకి వెళ్ళిపోయేసి విపరీతంగా 60 పైన ఆర్డర్స్ వచ్చాయి మాకు. సో ఆ ర్యాప్స్ కట్టేతోనే నేను ఏమనుకున్నానంటే 2 sarees కనుక ఇస్తే వాళ్ళు హ్యాండ్లూమ్ శారీస్, 1 side ఒక శారీ, ఇంకొక శారీ చేసేసి పైనేమో 2 combinations ఆఫ్ బ్లౌజ్ కానీ క్రాప్ టాప్ కానీ చేసేసి ర్యాప్స్ కట్ మళ్ళీ తను మోడల్ ఎవరైతే వాక్ చేస్తున్నారో మళ్ళీ డిఫరెంట్గా చేయొచ్చు కదా. 2 outfits 2 in 1 outfits లాగానే నేను కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. జస్ట్ గ్రూప్ మాకు ఎప్పుడైతే మేము లక్నోకి వెళ్తున్నామో 2 days బ్యాక్ మాకు గ్రూప్ క్రియేట్ చేశారు. అప్పుడు నేను గ్రూప్లో ఎవరున్నారో వాళ్ళతో వి మేడ్ ఏ కాన్ఫరెన్స్ కాల్ అని మాట్లాడుకున్నాం అనమాట. ఓకే, మనకి ఇలా 2 sarees వస్తే ఇది చేద్దాం అనుకో నా కాన్సెప్ట్. అక్కడ ఇంకొక అమ్మాయి వచ్చేసి కర్నూలు నుంచి వచ్చింది. ఆ అమ్మాయి జస్ట్ ఫ్రెషర్. ఇంకొక ఆవిడ వచ్చారు, ఆవిడకి 20 years నుంచి బొటిక్ ఉంది. బట్ తనకి కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ ఏమీ రాదురా నాకు, కానీ డిజైనింగ్ నేను చేస్తాను, విల్ గివ్ ద సజెషన్స్, విల్ హెల్ప్ యూ అన్నారు. ఇంకొక అమ్మాయి ఏమో ఆ అమ్మాయికి స్టిచ్చింగ్ వచ్చు, నాకు స్టిచ్చింగ్ వచ్చు, కటింగ్ చేస్తా కానీ ప్యాటర్న్ డ్రాఫ్టింగ్ ఉంటేనే నేను చేయగలుగుతాను, మామూలుగా నేను చేయలేను అనమాట. అంత డీప్గా అంటే గుర్తులేదు, ఎప్పుడో కాలేజ్లో నేర్చుకున్నాను కదా, మాకు అంత గుర్తులేదు. బట్ కానీ ఏమైంది అంటే మేము ఏదో ప్యాకెట్ ఓపెన్ చేస్తాను, ఏదో నేను పొడి చేస్తా చించేస్తా అన్నట్లు ప్యాకెట్ మొత్తం ఇలా 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 తీసేసి మొత్తం తీస్తే ఫ్యాబ్రిక్ ఒక శారీ వచ్చింది. ఇట్స్ అ వెరీ ట్రాన్స్పరెంట్ శారీ. ఓకే.
ఆ! అసలు ఇలా పట్టుకుంటే చినిగిపోతదా అనేలాగా వచ్చింది. అండ్ అక్కడక్కడ మార్క్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇంకొక ఫ్యాబ్రిక్ ఏంటంటే కటన్ ఫ్యాబ్రిక్ వచ్చింది. ఇంత లావుగా ఉంది కటన్ ఫ్యాబ్రిక్. ఓకే. ఆ! సో, అప్పుడు ఇంక మేము కొంచెం డిసప్పాయింట్ అయ్యాం. బట్ లేదక్క చేసేద్దాము అని చెప్పేసి తెగ నేనే ఫస్ట్ మిషన్ పైన కూర్చొని కుట్టేస్తున్నా మొత్తం. 2 ఫ్యాబ్రిక్స్ మొత్తం ప్లీట్స్ పెట్టేసుకుంటూ వచ్చా. కానీ మాకు ఇక్కడ ఇంకొక టాస్క్ ఏమైందంటే జాక్ ఎక్కువ వాడతాం కదా, జాక్ 4 వాడతాము. కానీ అక్కడికెళ్ళాక అడ్వాన్స్ టెక్నాలజీ అని కొత్త జాక్స్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు మిషన్స్. అది చాలా కష్టం అయిపోయింది. కట్టడం కూడా అవసరం లేదు, వాళ్ళే కటింగ్. ఎక్స్‌పీరియన్స్ లేని మిషన్ మీద మీరు కుట్టాల్సొచ్చింది. కటింగ్ లేదు, మాకు హ్యాండ్ లాక్ ఉంటుంది, దానికి హ్యాండ్ లాక్ లేదు. తర్వాత ఏదైతే ఫుటర్ పైకి వస్తుందో అది కూడా లేదు. ఎవ్రీథింగ్ లైక్ లెగ్ ఫుటర్తోనే చేయాలి. కట్ కానీ లేకపోతే పైన ఉన్న హుక్ పైకి అనడం కానీ ఎవ్రీథింగ్. అది నాకు అలవాటు అవ్వడానికి ఒక 1/2 అవర్ పట్టింది. సో ప్లీట్స్ పెట్టుకుంటూ కరెక్ట్గా 1.5 అవర్ నేను చేసే ప్లీట్స్ అయిపోయినాయి అన్నప్పుడు నాకు ప్యారలర్గా ఏంటంటే 3 డేసే కదా మనకు షో ఉండేది. ప్యారలర్గా మోడల్స్కి ట్రయల్ సెషన్ నడుస్తుంది. నా సీక్వెన్స్ వాళ్ళు పిలిచారు, వాళ్ళిద్దరు చేస్తుంటారు, మీరు ఒక్కోసారి ట్రయల్కి రండి మేడం అని చెప్పారు. సో మోడల్స్ ట్రయల్కి నేను ఆబ్వియస్ వెళ్ళాను. అక్కడ నాకు ఒక 1 అవర్ టైం వేస్ట్ అయిపోయింది. సో ఆ ప్రాసెస్లో లక్కీగా ఆ అమ్మాయి ఫ్రెషర్ ఉంది కదా, ఆ అమ్మాయి మొత్తం క్రాప్ టాప్ కుట్టేసింది. ఓకే. ఏదో ఉన్న ఫినిషింగ్స్ అయితే అస్సలు లేవు. ఇంకొకటి ఏంటంటే మాకు ముందే ఏం చెప్పారంటే ఒక 5-6 టైప్ ఆఫ్ ఏదైనా మీకు నచ్చిన ఫ్యాబ్రిక్స్ కూడా తెచ్చుకోండి లైనింగ్స్ వేసుకోవడానికి సంథింగ్ ఏదో. మేమేం చేశానంటే నేను నా స్టోర్లో ఉండే ఒక 5 కలర్స్ నెట్స్ తీసుకెళ్ళిపోయాను. ఓకే. కొన్ని అయితే తెచ్చుకోమన్నారు వాళ్ళు, ముందే చెప్పారు. బట్ మిగతా వాళ్ళందరూ ఎట్లా వచ్చారంటే అన్ని ప్యాటర్న్ డ్రాఫ్టింగ్, ఇంకా వేరే వేరే ఫ్యాబ్రిక్స్, యాడ్ ఆన్స్, లేస్లు ప్రిపేర్డ్ అయ్యి వచ్చారు, వెల్ ప్రిపేర్డ్. ఓకే. మేమంతా అనుకోలేం. నేను ట్రయల్కు వెళ్ళి వచ్చేసరికల్లా ఇక్కడ బ్లౌజ్ క్రాప్ టాప్ స్టిచ్చింగ్ అయిపోయింది. నాకు ఇంకా అక్క చెప్తున్నారు, కావ్య మనం ర్యాప్స్ కట్ చేయలేము బికాజ్ అది చాలా లావుగా ఉంది, ఇది సన్నగా ఉంది, అసలు పట్టట్లేదు, రెండింటికి జాయిన్ చేసుకోలేము, నువ్వు పెట్టిన చాలా కష్టంగా ఉంది అని. సరే ర్యాప్స్ కట్ ఎలా చేయాలని నేను చూపించేసాను. ఫినిషింగ్స్ అంతా అమ్మాయి ఫ్రెషర్ అమ్మాయి చేసేసింది. సో నేను అప్పుడు ఇంకా ఆలోచిస్తున్నాను ఏం చేద్దాం అక్క ఈ కటన్ ఫ్యాబ్రిక్తో ఏం చేద్దామంటే తన ఐడియా ఇచ్చింది, విల్ డూ పెలాజో కావ్య అనేసి. ఓకే పద అయితే పెట్టేసేయండి అని చెప్పేసి ఐరన్ బాక్స్ దగ్గర మేమిద్దరం ఫటా కట్ చేసేసాము. లిటరల్లీ 30 minutesలో పెలాజో కుట్టాను, ప్లస్ బ్యాగ్ కూడా కుట్టేసాను నేనే. ఓకే. ఓకే. సో అలా మీరు క్రాప్ టాప్ పలాజో బ్యాగ్ కుట్టేశారు. క్రాప్ టాప్ తను కుట్టింది ఫ్రెషర్ ఆమె. సో ఇంకా అక్క పాపం చాలా హెల్ప్ చేసేసింది. మేము నిజంగా చెప్పాలి అంటే ఒక స్టేజ్లో చాలా కామెడీ అయిపోయింది, ఫన్నీ అయిపోయింది, అంటే ఫిక్స్ అయిపోయాం ఇంకా మా అవుట్ఫిట్కి రాదు. అందరు ఇంత ఫినిషింగ్స్ అంటే పక్కన చూస్తున్నాం కదా, ఎక్సలెంట్గా చేశారు అందరూ, ఫినిషింగ్స్ అన్నీ వెళ్ళి ప్రిపేర్డ్ అయ్యి వచ్చారు. మేము ఫిక్స్ అయిపోయినాం. ఫ్రెషర్ అమ్మాయి కొంచెం డిసప్పాయింట్ అయింది, నేను కూడా అయ్యాను. బట్ మళ్ళీ ఇట్స్ ఓకే, ఇట్స్ ఛాలెంజ్ కదా, విల్ డూ, వస్తే వస్తుంది రాగదా రాదు అని చెప్పేసి అప్పటి నుంచి ఇంకా కామెడీ యాంగిల్స్లో మేము మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేసాం వర్క్ని. ఎంజాయ్ చేసాం. అంతా అయిపోయిన తర్వాత CEO గారు వచ్చారు. 2 hours ముందే అయిపోయింది మాది. ఫస్ట్ Group 1 వాళ్ళది అయిపోయింది, తర్వాత Group 4 అయిపోయింది, నాది కూడా అయిపోయినాయి. సో చూపిస్తున్నారు, ఆయన వస్తున్నప్పుడు సడన్గా నా కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూనే వెంటనే ఆయన రియాక్ట్ అయిపోయి వేరే మీడియా ఛానల్ ఉంటుంది కదా, రీల్స్ చేయండి, ఇది చేయండి, ఇది కాన్సెప్ట్ బాగుందన్నారు. ఆ టైంలో నాతో ఉన్న టీంలో 2 ఉన్నారు కదా, వాళ్ళకి ఎక్కడో చిన్న హోప్ మనకు వస్తుంది కాన్సెప్ట్లో అనేసి, ఆ హోప్ వాళ్ళకి వచ్చేసింది. నేనైతే ఫిక్స్ అయిపోయాను, వస్తే వస్తుంది రాదు. ఇంకొకటి ఎట్లా ఉంటుందంటే ఎక్కడైనా ఏ స్టేట్లో అయినా కూడా ఇప్పుడు నాకు కొంచెం డౌట్ ఉండేది, 8 seasonsలో ఏ తెలుగు అమ్మాయి గెలవలేదు. ఎవ్రీ టైం ఏంటంటే ఫ్యాషన్ షోలో ఓవరాల్ ఇచ్చేవాళ్ళు అనమాట. చేశారా వేరే సీజన్స్లో తెలుగు అమ్మాయిలు? చేశారు, తీసుకున్నారు, కానీ ఎవరికి రాలేదు. కానీ అప్పుడు ఈ ఛాలెంజ్ లేదు, కానీ ఫ్యాషన్ షోకి ఓవరాల్ ఉంది, దానికి ఏమి ఇవ్వలేదు. సో నేను అనుకున్నాను, నేను ఎక్కువ హోప్ పెట్టుకున్నా ముందే, ఇంకా దీంట్లో బిస్కెట్ అయిపోయింది, ఇంకా దీంట్లో రాదు, నాకు మెయిన్ ఫోకస్ ఫ్యాషన్ షో, ఇంకా దీన్ని ఛాలెంజ్ వద్దు, మనం ఇంకా ఫ్యాషన్ షో ఇంకా కాన్సన్ట్రేషన్ చేసేద్దాం, ఇంకా అది అయిపోయింది చేత కాదు అన్నట్లు ఫిక్స్ అయిపోయినాం. ఇంకా అయిపోయి కామెడీగా చేసాం, అంతా అయిపోయింది. ఎప్పుడైతే CEO గారు ఆ మాట అన్నారో వీళ్ళిద్దరికి ఇంట్రెస్ట్ వచ్చింది, ఎక్కడో హోప్ పెట్టుకున్నారు. నేనైతే హోప్ పెట్టుకోలేదు, బ్యాగ్ కుట్టేసాము. బ్యాగ్ కుట్టాక అది కూడా మాకు జిప్స్ లేవు, ఏమీ లేవు. పలాజోకి అసలు జిప్ లేదు, ఎలాస్టిక్ లేదు. హౌ కెన్ ఐ మేనేజ్ తెలుసా, సైడ్ ఓపెన్ కట్ ఇచ్చేసేసి, మెన్కి ఇస్తారు కదా కొంచెం పట్టి ఎక్స్ట్రా ఇస్తారు హుక్, అలా పట్టి ఎక్స్ట్రా ఇచ్చేసి అన్ని టిచ్ బటన్స్ ఇచ్చేసా. ఐడియాగా జిప్ ప్లేస్ లో కూడా టిచ్ బటన్స్ ఇచ్చేసాను. సో తర్వాత బ్యాగ్ ఉంది కదా,
నేను అక్క చెప్తుందనమాట. సో ఈ బ్యాగ్ పూర్వకాలంలో ఇలానే ఉంటుంది కదా, జస్ట్ వి మేడ్ లైక్ ఏ హ్యాండ్ స్టిచ్ కాబట్టి ఇట్స్ ఓకే, దే విల్ కన్సిడర్డ్ అని చెప్పారు. సో అప్పుడు నేను ఒక కామెడీ వీడియో చేశాను అనమాట, రిలీజ్ చేశాను. ఏదంటే చూడండి, మొత్తానికి నేను ఒక పెలాజో కుట్టాను 30 minutesలో, అండ్ ఒక బ్యాగ్ కూడా కుట్టాను, మొత్తానికి టైలర్ అయిపోయానని చాలా ఫన్నీగా వీడియోస్ కూడా తీసుకున్నాం. వెన్ ఇప్పుడు క్యూ ఉంది అంటే ఎవ్రీ అవుట్ఫిట్ షుడ్ ఎక్స్ప్లెయిన్ నియర్ దేర్ మీడియా, ఉత్తరప్రదేశ్ మీడియా దగ్గర. ఓకే, అంటే కాన్సెప్ట్ ఏంటి, హౌ యూ డిజైన్ అని. సో వెన్ ఐ వెంట్ దేర్, నాకు నిజంగా చాలా నవ్వొచ్చేసింది అనమాట. అందరిది చాలా బాగున్నాయి, మాటి అసలు ఫినిషింగ్సే లేవు అసలు. అసలు ఇంకా నాకు చాలా నవ్వొచ్చేస్తుంది ఒక పక్క. నేను ఫస్ట్ యాంకర్ నన్నే అడిగారు క్వశ్చన్, నేను 2 మాటలు మాట్లాడేసి నాకు నవ్వు తట్టుకోలేక నేను అక్క మాట్లాడాక నేను మాట్లాడేస్తానని చెప్పేసాను. మళ్ళీ తను మాట్లాడాక ఐ టాక్ ఎవ్రీథింగ్ అనమాట, అయిపోయింది. సో యాంకర్ కూడా ఇంప్రెస్డ్ అయిపోయారు. సో నాకు తెలిసి ఓడిఓపి నాకు ఫ్యాషన్ షో నడుస్తున్నప్పుడు మధ్యలో మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈ వాళ్ళు వచ్చినప్పుడు కరెక్ట్గా 1:30కి నైట్ 1:30 సీక్వెన్స్ 22 అయిపోయింది అప్పుడు షో. అయిపోయినప్పుడు ఓడిఓపి నాది 16 సీక్వెన్స్ నాది అయిపోయింది. నా అవుట్ఫిట్ చాలా ఇబ్బంది పెట్టేసింది. అంటే నేను పొద్దున వేసుకున్నా కదా, చాలా స్ట్రైడ్ అయిపోయాను. నేను ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకుందాం అనుకున్న లోపలే నా టీం వచ్చి మనకి ఓడిఓపిలో అవార్డు వచ్చింది అంటూనే నేను గట్టిగా అరిచేసాను. అసలు అక్కని హక్ చేసుకున్నా, ఈజీ ట్రూ మీరు అబద్ధం చెప్పట్లేదు, నిజం అన్నారు. నేను ఎన్ని టీమ్స్ పార్టిసిపేట్ చేసాము? 10 టీమ్స్ పార్టిసిపేట్ చేశాయి. ఓకే, మొత్తం 35 డిజైనర్స్ ఉన్నారు, 10 టీమ్స్ పార్టిసిపేట్ చేశాయి. దాంట్లో కూడా వాళ్ళు ముందే అడిగారు, ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు, ఇంట్రెస్టెడ్ లేని వాళ్ళని కూడా తీసేశారనమాట. టీంకి 2 లేకపోతే 3 ఉంటారు, వాళ్ళే కటింగ్ స్టిచ్చింగ్. అండ్ ఏదైనా సపరేట్ అప్లికేషన్ ఉందా దీనికి? ఏం అప్లికేషన్ లేదు. ఎవరైతే ఈ వరల్డ్ డిజైనింగ్ ఫామ్ కి సెలెక్ట్ అయినారో వాళ్ళలో నుంచి ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు దీంతో ఛాలెంజ్ లో పార్టిసిపేట్ చేయొచ్చు. కొంతమంది చేయం మేము అనేసి వదిలేసిన వాళ్ళు కూడా ఉన్నారు, అసలు ఇంట్రెస్ట్ లేని వాళ్ళు. ఓకే. సో ఆ టైంలో 1:30కి మాకు ఇంకా చాలా హ్యాపీ అనిపించింది, 3rd రన్నరప్ వచ్చింది. సో తెలుగు అమ్మాయిలకు వచ్చింది కదా అనేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఓకే. అండ్ వరల్డ్ డిజైనింగ్ ఫర్మ్ వాళ్ళు అంటే వాళ్ళు ఎలా కండక్ట్ చేస్తారు ఫ్యాషన్ షోకి? మీరు అప్లై చేసినప్పుడు దానికి ఏమన్నా ప్రాసెస్ ఉంటుందా, చార్జెస్ ఉంటుందా, మీ డిజైన్స్ పంపించాలా, ఏంటి ప్రాసెస్? సో నేను 1 year ముందు ఎక్కడో ఇన్స్టాగ్రామ్లో వాళ్ళు స్పాన్సర్ మామూలుగా బూస్టింగ్ చేస్తారు కదా, అక్కడ నాకు కనిపించింది. సో అప్పుడు నేను అప్లై చేశాను. ఓకే. అప్లై చేస్తే వాళ్ళు ప్రొఫైల్ మొత్తం చెక్ చేశారు, నాకు అప్డేట్ చేయలేదు లాస్ట్ ఇయర్. అప్పుడు జనవరిలో మళ్ళీ అప్డేట్ చేశారు. సో ఐ థింక్ జూన్లోనో జూలైలోనో వాళ్ళు నన్ను సెలెక్ట్ చేసుకున్నారు 8 months బ్యాక్. సో అప్పటి నుంచి నేను ప్రిపేర్ అవుతా ఉన్నాను, ఈ షోకి నేను రెడీ అవ్వాలని. అప్లికేషన్ పెట్టాను, సెలెక్ట్ అయిపోయాను. రెడీ అవుతున్న తరుణంలో నేను అనుకున్నాను, చాలా ఎక్కువ టైం ఉంది కదా, 1 month 2 months ముందు చేద్దాము, ఇప్పటి నుంచే చేయాల్సిన అవసరం లేదనుకొని నేను క్లయింట్స్ ఆర్డర్స్ పైన కాన్సన్ట్రేషన్ చేశాను, నా బిజినెస్ పైన కాన్సన్ట్రేషన్ చేశాను. బట్ లాస్ట్ మినిట్లో ఐ ఫేస్డ్ మెనీ ప్రాబ్లమ్స్. ఓకే. అండ్ మీరు వెళ్తున్న అంటే ఎన్ని అవుట్ఫిట్స్ డిజైన్ చేశారు టోటల్గా? 5 or 6 చెప్పారు వాళ్ళు. నేను 5 or 6 కూడా నాకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ అయ్యాయంటే, ఎగ్జాంపుల్ నా మాస్టర్ సడన్గా డ్రాప్ అయిపోయారు 1 month ముందు. నాకు క్లయింట్స్ ఆర్డర్స్ ఉన్నాయి, ఐ నీడ్ టు హ్యాండిల్ ఎవ్రీథింగ్ అనమాట. సో కానీ నేను ఆల్టర్నేట్ నాకు వేరే మాస్టర్ ఉన్నారు కాబట్టి సరిపోయింది. ఆ మాస్టర్ మదర్కి బాగాలేక వాళ్ళు డ్రాప్ అయ్యారు, టైలర్ రాత్రి ఊరు వెళ్ళిపోవడం, ఇలాంటివి జరిగాయి కొన్ని. సో నేనేం చేశాను అంటే, అప్పుడు నేను టెన్షన్ పడుకోకుండా నా టీంని అంతా గ్యాదరింగ్ చేసుకొని December 11, 12, 13 షో. సో December 5th కల్లా నేను అరేంజ్మెంట్స్ అన్ని కంప్లీట్ అయిపోవాలి నా అవుట్ఫిట్స్. తర్వాత నేను టెన్షన్ పడాలని అనుకోవట్లేదు, నేను ప్రశాంతంగా వెళ్ళాలనుకుంటున్నాను. December 5th క్లోజ్ చేసుకోవాలనుకున్నాను. బట్ ఫార్చునేట్గానే అవ్వలేదు. December 8కి క్లోజ్ చేసేసా మొత్తానికి. అట్లా చేసి ఇట్లా చేసి మొత్తానికి నేను అనుకునే కాన్సెప్ట్ వేరు, నేను మళ్ళీ లాస్ట్ మినిట్లో నా డిజైన్స్ అన్ని చేంజ్ చేసేసుకోవాల్సి వచ్చింది. 5 అవుట్ఫిట్స్ లో ఏమేం డిజైన్ చేశారు? నేను 2 men అండ్ 3 women చేశారు. ఓకే. ఉమెన్ కి స్పెసిఫిక్ గా అంటే ఏం చేశారు? నేను లైక్ ఎట్లా అంటే కాంబినేషన్స్ చేశాను అనమాట, ఇండో వెస్టర్న్ కాంబినేషన్ అండ్ ద బ్రైడల్ కాంబినేషన్. ఓకే. అలా చేశాను. ఇంకా లాస్ట్ మినిట్లో అనుకోకుండా మళ్ళీ ఏమైందంటే, మా ఫాదర్కి బాగాలేదు. సో హీఈస్ వెరీ సీరియస్ ఉందన్నమాట. కరెక్ట్గా 1 week ఉంది, నాకు ఏం చేయాలో అర్థం అవ్వలేదు. సో నాకు బ్రీతింగ్ ప్రాబ్లం ఉందనేసి నేను మా అత్తయ్యని పిలుచుకొని వెళ్దామని ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసేసుకున్నాం. నేను కలిపి పోను రాను మొత్తం బుక్ చేసేసుకున్నాం. మా ఫాదర్కి బాగాలేదని నాకు అప్పటి నుంచి చాలా టెన్స్డ్.
సో అంటే రేపు ఓకే. ఎల్లుండి వెళ్తాలే అమ్మ హాస్పిటల్ కన్నా కూడా లేదు, నేను వెళ్ళాలని బలవంతం గొడవ చేసి హాస్పిటల్కి పిలుచుకొని వెళ్ళా. అప్పుడు ఒక విషయం తెలుస్తూనే ఇంకా ఐ యూజ్ టు క్రై అనమాట. నాకు ఇంకా ఓకే. అప్పుడు ఇంకా ఇది వదిలేద్దాం అనిపించింది, షోకి వెళ్ళొద్దు షోకి ఇంకా. వెళ్ళొద్దు అనిపించింది. లక్కీగా నెక్స్ట్ డేనే ఆయనకి సర్జరీ అంతా జరిగేశారు, ఇంకా డేంజర్ ఏం లేదు, 2 డేస్లో డిశ్చార్జ్ చేస్తా అన్నప్పుడు నైట్ అంతా మా ఫాదర్తోనే ఉన్నాను, నేను స్పెండ్ చేశాను. ఓకే. లేదు అన్నప్పుడు ఇంకా ఫాదర్ ఓకే అన్నప్పుడు అప్పుడు ఇంకా మా బ్రదర్, మా అమ్మ, మా హస్బెండ్ ఉన్నారు కదా వాళ్ళందరూ చూసుకోవడానికని అప్పుడు నేను మా ఫాదర్ని వదిలేసి ఇంకా నెక్స్ట్ నేను మళ్ళీ నా వర్క్లోకి వెళ్ళిపోయా. ఓకే. అసలు నేను ఏం చేశాను అంటే 11th మార్నింగ్ ఫ్లైట్ ఒకవేళ క్యాన్సిల్ అయి చేస్తే ఇండిగో నా పరిస్థితి ఏంటి? 11th నాకు ట్రయల్ వర్షన్ ఉంది, ఓడిఓపి ఛాలెంజ్ ఉంది, ఆప్షన్ లేదు. లేదు. నేను ఏం చేశానంటే 10th మాట్లాడేసుకున్నా, కానీ వాళ్ళు మాకు హోటల్లో 11th అకామిడేషన్ ఇచ్చారు అది కూడా. ఓకే. సో నేను మళ్ళీ సీఓ గారితో మాట్లాడి రిక్వెస్ట్ చేసుకొని 10th అకామిడేషన్ ఇచ్చేయమని మాట్లాడుకున్నాను. ఎట్లా 2 అకామిడేషన్ కదా మేము పే చేసాం, ఒక్కరు ఎట్లా రావట్లేదు, నాకు 10th ఎక్స్ట్రా ఇచ్చేసేయండి అంటే దే సైడ్ ఓకే. ఓకే. సో నేను మా హస్బెండ్కి చెప్పాడు 10th మార్నింగ్ బుక్ చేయని చెప్పా. ఎందుకు ఇంత ముందు అంటే 10th మార్నింగ్ ఒకవేళ ఫ్లైట్ క్యాన్సిల్ అయితే 12 o'clockకి ఉంది ఆఫ్టర్నూన్. దరిద్రం కాలే అది క్యాన్సిల్ అయిపోతే నైట్ ఎయిర్ ఇండియా వాళ్ళది ఢిల్లీకి ఉంది, ఢిల్లీలో 6 hours వెయిట్ చేసి మళ్ళీ లక్నోకి ఉంది. అట్లా డేర్ చేద్దామని ఫిక్స్ అయిపోయా. ఏదైనా సరే ఏ ఫ్లైట్ అయినా ఎక్కాలి, ఛాలెంజ్కి వెళ్ళాలి. వెళ్ళాలని ఫిక్స్ అయిపోయేసి లక్కీగా క్యాన్సిల్ అవ్వలేదు, వెళ్ళిపోయాను. అండ్ కమింగ్ టు దిస్, మీరు ఎన్జిఓ యాక్టివిటీస్ చేస్తారని కూడా విన్నా. ఏం అంటే ఎలా స్టార్ట్ చేశారు, అంటే ఏం చేస్తారు? నార్మల్గా ఏంటంటే నాకు ఎవరికన్నా ఫుడ్ పెట్టడం అలా మొదటి నుంచి ఇష్టం ఉండేది. ఓకే. కానీ ముందు నుంచి అంటే ఎన్జిఓ స్టార్ట్ చేయకుండా ముందు నుంచి కూడా నేను పెట్టేదాన్ని అనమాట. కానీ చాలామంది అన్నారు మీరు ఎన్జిఓ మీ పేరు పైన పెడితే అది బాగుంటుంది కదండి, కొంచెం తెలుస్తుంది కదా మీరు పెట్టేది కూడా అంటే జస్ట్ నేను నా కావ్య రెడ్డి ఫౌండేషన్ అని పెట్టేసి జస్ట్ నా దగ్గర ఎప్పుడు డబ్బులు ఉంటాయో అప్పుడు నేను చేస్తున్నాను ఓకే. అంతే తప్ప నేను ఐ డిడ్ంట్ టేక్ ఎనీ సింగిల్ రూపీ ఫ్రమ్ ఎనీవన్. ఎవరు నాకు ఫండ్స్ ఇవ్వట్లేదు. సో బేసిక్గా సఖ్య ఇప్పుడు ఒక లేబుల్ అయింది, మీరు బ్రాండ్ బిల్డ్ చేశారు, ఫ్యాషన్ షోస్కి వెళ్తున్నారు, అవార్డ్స్ విన్ అవుతున్నారు, ఇప్పుడు మీకు క్లయింట్ బేస్ ఉంది, యు ఆర్ డూయింగ్ బిజినెస్ వెరీ వెల్. ఇప్పుడు అందరూ మాట్లాడతారు సఖ్య ఏంటి, షీఈ్ అ వెరీ బిగ్ డిజైనర్, ఫ్యాబ్రిక్ డిజైన్ చేస్తుంది అదంతా. కానీ మీరు స్టార్ట్ చేసినప్పుడు గ్రౌండ్ లెవెల్లో అసలు ఏం స్ట్రగుల్స్ ఫేస్ చేశారు? లైక్ ఎంత ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేశారు? హానెస్ట్గా చెప్పాలంటే నా ఇన్వెస్ట్మెంట్స్ జస్ట్ 15 lakhs ఇనిషియల్గా. నాకు నిజంగా బిజినెస్ పైన నాలెడ్జ్ లేదు. స్టార్టింగ్లో 15 lakhsతో స్టార్ట్ చేద్దాం. నేను కూడా ఏమనుకున్నానంటే అందరు డిజైన్స్ లాగా ఒక చిన్న స్టోర్ పెట్టుకొని స్టార్ట్ చేద్దాం అనే కాన్సెప్ట్తోనే వెళ్ళాను. బట్ బ్రాండ్ క్రియేట్ చేద్దాము అనే కాన్సెప్ట్ ఏంటంటే మా పార్ట్నర్దే రియల్గా. ఎందుకు అంటే నేను ఒక సక్సెస్ఫుల్ డిజైనర్ అవ్వాలి అనుకున్నా, ఒక పెద్ద డిజైనర్. ఇప్పుడు నన్ను అడిగితే లాస్ట్ 3-4 yearsలో డిజైనర్ అని ఎవరు బయటికి వచ్చారు అంటే నాకు తెలిసినంత వరకు శశి వంగపల్లి ఈజ్ ద డిజైనర్ లాస్ట్ బయటకు వచ్చిన ఆవిడ. నాకు తెలిసి దాని తర్వాత నెక్స్ట్ జనరేషన్లో ఎవరు వచ్చారంటే నా దగ్గర అయితే ఆన్సర్ లేదు. మేబీ ఆడియన్స్కి ఏమైనా తెలిసేమో నాకు తెలియదు, కానీ నాకు తెలిసినంత వరకు నా దగ్గర ఆన్సర్ లేదు. ఒక ప్రొఫెషనల్ డిజైనర్ తెలంగాణ హైదరాబాద్లో లేదు. సో నేను అప్పుడు అనుకున్నా ఓకే ఐ వాంట్ టు క్రియేట్ వన్ బ్రాండ్ అనేసి. ఓకే కానీ నార్మల్గా చేయడానికి బ్రాండ్ క్రియేట్ చేయడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మేము 15 lakhs అనుకున్నాం కానీ 1.5 crore పైన అయింది ఇన్వెస్ట్ చేయడానికి. 1.5 crore ఇన్వెస్ట్ చేయడానికి. ఓకే, ఇనిషియల్గానే మీకు స్టోర్ సెటప్ అప్పుడే ఇంత అయింది. ఇంతలో స్టార్ట్ చేద్దాం అనుకున్నాము. అంతలోనే మెల్లిగా కొంచెం స్టార్ట్ చేస్తున్నప్పుడు ఏంటంటే 10 lakhs బోర్డింగ్స్ కానీ పెయింటింగ్స్, అడ్వాన్స్లు, రెంట్లు, అవన్నీ మిషన్స్ అవన్నిటికీ చాలా ఖర్చు అయిపోయాయి. ఆల్మోస్ట్ 10 lakhs అక్కడే ఖర్చు అయిపోయింది మనకి తెలియకుండా. ఇన్వెంటరీకే మీకు 10 lakhs అయిపోయింది మొత్తం. అక్కడ చాలా మంది మోసం చేశారు. నేను చెప్పిన కలర్ ఒకటి పికాక్ గ్రీన్, వాళ్ళు వచ్చి పెయింట్ చేసింది ఒకటి. సరే పోనీ వాళ్ళని పిలిచి నాకు అసలు కోపం వచ్చేసింది. బోర్డింగ్ దగ్గర నుంచి అన్ని తప్పులే, అన్ని మిస్టేక్స్. లేబర్లు ఎలా ఉంటున్నారంటే ఈ మధ్య కాలంలో ఏదో ఒక కంపెనీకి ఏదైనా ఇచ్చినా కూడా లేబర్స్ సరిగ్గా చేయట్లేదండి అస్సలు. ఎంత వర్స్ట్ అంటే ఏదో వదరా చేసేసామా వెళ్ళిపోయామా, ఆ రోజు కూలీ మనకు వచ్చిందా అంతే. ఇప్పుడు మేము అంత డబ్బులు ఇస్తున్నాము, ఎదుటి వ్యక్తి వాళ్ళు కష్టపడుతున్నారనే సెన్స్ ఉండదు అసలు వాళ్ళకి. ఓకే, అలా మీరు స్టార్టింగ్లో అంటే ఫస్ట్ స్టోర్ సెటప్ చేసుకున్నప్పుడు రఫ్గా మీరు ఒక 20-30 lakhs ఇన్వెస్ట్ చేశారంటే అందులో ఎన్ని lakhs ఊరికే అంటే వేరే వాళ్ళు చేసిన మిస్టేక్ వల్లనో, కలర్ చేంజ్ వల్లనో, దాని వల్లనో దీని వల్ల ఎన్ని lakhs వేస్ట్ అయి ఉంటుంది? ఆల్మోస్ట్ 1.5 crore అయితే చెప్తాను. 1.5 crore చెప్పండి. 1.5 crore 25 lakhs మేము ఇంటీరియర్లోనే పోగొట్టుకున్నాం.
లిటరల్లీ అప్పుడు అసలు ఇట్స్ అ వెరీ బిగ్ ఛాలెంజ్, చాలా హర్డల్స్ ఫేస్ చేసాం. అదనే కాదు, ఫ్రాంచైజీ ఇంకొక చోట ఇచ్చినది కూడా ఇట్స్ నాట్ గుడ్ అనమాట. ఓకే. వాళ్ళు కూడా కొంచెం మోసం చేశారు, చాలా జరిగాయి అసలు విపరీతంగా. అదే అట్ ఏ టైం జరిగాయి అన్ని. ఇంకొకటి ఇంటీరియర్ అతను ఆమె లేట్ ఇవ్వడం కూడా, నేను అక్కడ రెంట్స్ కట్టుకొని అక్కడ 2-3 టైమ్స్ నేను లక్కీగా ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళు నాకు బాగా సపోర్ట్ చేశారు, ఓనర్స్. ఓకే. ఇంతకుముందు స్టోర్ మణికొండలో ఉన్నప్పుడు? లేదు, మాధాపూర్లో నా ఫస్ట్ స్టోర్. ఓకే, ఫస్ట్ స్టోర్ మాధాపూర్. ఓకే. మాధాపూర్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఆపోజిట్ లో ఉన్నింది. సో అక్కడ నుంచి ఇక్కడకి షిఫ్ట్ చేసాం. ఇది నా పార్ట్నర్ ఓన్ ప్లేస్ కదా, సో ఇంటీరియర్ కొంచెం బాగా చేయించుకుందాము, ఎవరు మనకు కదపరు కదా ఒక 10-20 years ఉన్నా కూడా అనే ఉద్దేశంతో కొంచెం ప్రైజింగ్ పెట్టుకొని మంచి ఎక్స్క్లూజివ్ గా, కాన్సెప్ట్ కూడా డిఫరెంట్ సో ఈ కాన్సెప్ట్. ప్లేస్ మీ పార్ట్నర్ దే ఇప్పుడు మీరు సెటప్ చేసిన ప్లేస్? రెంట్ కట్టాలి, ఎంత పార్ట్నర్ రెంట్ కట్టాలి. రెంట్ కట్టుకున్నాం. సో అట్లా చేయించినప్పుడు ఏమైందంటే 3 times నేను మార్చేసాను ఆడికి అక్కడ. ఇంకా 4th time ఐ కాంట్ చేంజ్ కదా. అప్పటికి ఇది ఇంటీరియర్ అవ్వలేదు పూర్తిగా, డస్టీలోనే మేము మూవ్ అవ్వాల్సి వచ్చింది. 2 months నాకు క్లయింట్స్ లేరు, ఎంప్లాయీస్కి ఉట్టి పుణ్యాన్ని నేను జీతాలు ఇచ్చేసుకున్నాను. ఎంత లాస్ ఫస్ట్ మంత్ మీ రెవెన్యూ ఏంటి? ఫస్ట్ మంత్ వచ్చేసి October 1st నేను స్టార్ట్ చేశాను, పూజ అయిపోయింది. 13th మాస్టర్ వచ్చాడు, 17th 1,600 rupees నా ఫస్ట్ సేల్ ఆన్ October. November 5,000, December 10,000, January 35,000, అట్లా పెరుగుతూ వచ్చింది నాది. ఓకే. అండ్ మీరు అప్పటికి అంటే మీరు 1,600 రెవెన్యూ వచ్చే టైంకి మీరు ఎంత ఇన్వెస్ట్ చేసి ఉంటారు? అప్పటికి ఒక 15 lakhs ఇన్వెస్ట్ చేసి ఉంటాను. 15 lakhs ఇన్వెస్ట్ చేసి ఉంటారు. 15 lakhsకి మీరు 1,600 ఇనిషియల్ రెవెన్యూ ఉంటుంది ఎప్పుడైనా. ఉంటుంది ఎప్పుడైనా. ఇంకా మనకి ఎంప్లాయీస్ లేరు, సో ఒక సిస్టమ్ని ఫామ్ చేయడం కష్టం. బొటిక్ పెట్టడం, టైలర్ షాప్ పెట్టడం ఈజీయే, కానీ డిజైనర్ స్టూడియోలో ఒక సిస్టమ్ ఫామ్ చేయడం అనేది చాలా కష్టం. ఇట్స్ నాట్ అన్ ఈజీ. ఇప్పుడు మార్కెటింగ్ చేసుకోవాలి, పేపర్ యాడ్స్ ఇచ్చాము, చాలా ఉన్నాయి అప్పుడు. ఓకే. ఓకే. సో సెటప్ చేయడంలో మీకు అంత హర్డిల్స్. అండ్ ఇప్పుడు డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, సో మీకు ఏ డిపార్ట్మెంట్ అంటే బాగా ఇష్టం? ఏ డిపార్ట్మెంట్లో మీరు హర్డిల్స్ ఫేస్ చేస్తారు ఎక్కువ? నాకు అన్ని డిపార్ట్మెంట్స్ ఇష్టమే. ఓకే. హర్డిల్స్ ఫేస్ చేసేదంటే ప్రొడక్షన్లో. ప్రొడక్షన్ అంటే ఆబ్వియస్లీ కారిగర్స్ అందరు ఏంటంటే మన తెలుగు వాళ్ళు ఉండరు. మన తెలుగు వాళ్ళకైతే కొంచెం నామోషి ఇక్కడ టైలర్ జాబ్ అంత ఈజీగా చేయరు, చాలా తక్కువ మందే చేస్తారు, చాలా తక్కువ మంది. ఎందుకంటే అందరు చదువుకున్న వాళ్ళు ఇప్పుడు టైలర్ కోర్స్ చేసుకొని చేస్తున్నారు, కానీ ఒక ఉపాధి అని గవర్నమెంట్ క్రియేట్ చేస్తుంది. కానీ ఉత్తరప్రదేశ్లో కానీ బీహార్లో కానీ అటు పక్క ఏంటంటే నార్త్ సైడ్ ఎక్కువ వాళ్ళు కెరియర్ ఎంచుకోవడం, వాళ్ళకి స్టడీస్ ఉండవు. ఓకే. కెరియర్ ఎంచుకోవడమే టైలరింగ్ జాబ్, మాస్టర్ జాబ్, మగ్గం వర్క్ ఎంచేసుకుంటారు. ఓకే. సో ఆబ్వియస్లీ ఏంటంటే ఏ డిజైనర్ స్టూడియో అయినా, లేబుల్స్ అయినా, లేదు అంటే బొటిక్స్ కానీ, వీళ్ళందరూ డిపెండ్ అవ్వాల్సింది వాళ్ళపైనే. ఓకే. సో అందరూ అలా ఏమి ఉండరు, టార్చర్ పెట్టరు. 80% టార్చర్ పెడతారు. 80% ఆఫ్ ది పీపుల్ విల్ టార్చర్. సడన్గా మేడం నాకు యాక్సిడెంట్ అయింది అంటారు, కానీ యాక్సిడెంట్ అయ్యిండదు, ఊకే చెప్తారు రాబుద్ది కాలేదని. సడన్ గా మేడం ఆ పిల్లలకు బాగాలేదు, అది బాగా. ఎక్కడో ఫ్యామిలీ నీకు బీహార్లో ఉంటే పిల్లలకు బాగాలేకపోతే నువ్వు ఇక్కడ ఆఫీస్కి రావడానికి ఏం నొప్పి? ఓకే. రారు. ఓకే మేడం అడ్వాన్స్ ఇస్తారా, ఎంతనే ఇస్తారు. మనం ఏం చేస్తాం, ఏదో జాలీగా ఉండదు, అడ్వాన్స్ కూడా ఏదో పే చేసేస్తాం, సర్లే అమ్మా అని చెప్పేసి. అడ్వాన్స్ ఎక్కువ ఇచ్చామా, చేతిలో పడిందా, నెక్స్ట్ టైం రారు. అండ్ మీకు అంటే ఇప్పుడు మీకు కోల్కతాలో కూడా యూనిట్ ఉందని విన్నాను. జస్ట్ నేను అంటే యూనిట్ అంటే ఒక 10 members హైర్ చేసుకున్నాను. లైక్ నేను సీజనల్ వైజ్ ఏంటంటే మగ్గం అక్కడ కొంచెం కాస్టింగ్ తక్కువ కాబట్టి క్యాడ్లో డిజైనింగ్ చేసేసి ఓన్లీ డిస్ప్లేకి కొన్ని పీసెస్, ఒక 10-15 pieces నేను అక్కడ మగ్గం నేయిస్తాను. లేదు బ్రైడల్ వాళ్ళకి ఎవరికైనా హెవీ వర్క్స్ కావాలి అంటే నేను 25 people ఇక్కడ నాకు కష్టం, కాస్టింగ్ పెరిగిపోతుంది. సో అక్కడ నాకు యూనిట్ ఉంది కాబట్టి ఐ కెన్ మేనేజ్ దేర్. ఓకే. సో మగ్గం అక్కడ చేయించి ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ చేయించుకుంటారు. ఫ్యాబ్రిక్ ఒక చోట నుంచి తెస్తా, డైయింగ్ ఒక చోట చేపిస్తాను, మగ్గం ఒక చోట పంపిస్తాను. ఎవ్రీథింగ్ ఈజ్ మళ్ళీ నాదే ఓన్ డిజైనింగ్, ఫ్యాబ్రిక్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే. ఓకే. సో మీరు డిజైన్ చేస్తారు కదా ఫ్యాబ్రిక్, డిజైన్ చేసేటప్పుడు అంటే ఇనిషియల్గా మీరు కూర్చొని లైక్ స్కెచింగ్ చేసి లైక్ నాకు ఇలా కావాలి ప్యాటర్న్ ఇదంతా, సో ఏమైనా ఆన్లైన్ టూల్స్ వాడతారా మీరు, లేదంటే స్కెచింగ్ ఇంకా ఫాలో అవుతారు? వీళ్ళకి ఎలా ఉంటుంది అంటే కారిగర్లకి ఫస్ట్ థింగ్ వీళ్ళకి డిజైనింగ్స్ అర్థం కావు, ఇల్లస్ట్రేషన్స్ చాలా తక్కువ మందికి అర్థమవుతాయి, ఇల్లస్ట్రేషన్ అర్థం చాలా తక్కువ మందికి అర్థమవుతుంది. సో మేము ఎలా చేస్తామంటే ఇప్పుడు మామూలుగా నేర్పిస్తుంటారు
ఇప్పుడు మామూలుగా కాలేజెస్లో నేర్పిస్తుంటారు ఓకే, ఫ్యాషన్ ఇలస్ట్రేషన్స్ వేసేయాలి, ఫ్యాషన్ ఇలస్ట్రేషన్స్ అని. అవి వేసినా కూడా వాళ్ళకి కొన్ని అర్థం కాదు. మేమేం చేస్తామంటే మేము ఫ్లాట్స్ వేస్తాం. ఫ్లాట్స్ వేసిన వాళ్ళకి కూడా అర్థం కాదు. మేము ఇలస్ట్రేషన్ ఫ్లాట్స్ రెండు మిక్సప్ చేసేసి కొన్ని ఇలస్ట్రేషన్స్ వేసేస్తాం, రఫ్ ఇలస్ట్రేషన్స్ రాసేస్తాం అక్కడ. ప్లస్ ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే క్లయింట్స్కి కానీ అక్కడ మగ్గం వాళ్ళకి కానీ ఇక్కడ మాస్టర్స్ కానీ ప్రొడక్షన్స్ కానీ మనం ఒక డిజైన్ చేస్తే ఆ డిజైన్ మనం చేసినది రెఫరెన్స్ పిక్ ఏమైనా ఉందని ఎత్తుక్కోవాలి. మామూలుగా అందరూ ఏం చేస్తారు, ఏదో రెఫరెన్స్ ఇమేజ్ చూపించుకొని అదే ఇలస్ట్రేషన్ వేసేసి అదే డిజైన్ చేస్తారు. ఇక్కడ మేమేమి చేస్తామంటే నేను వేసిన డిజైన్ ఎక్కడైనా ఉందని ఎత్తుక్కుంటా. ఓకే, ఒకవేళ లేదు అనుకోండి, ఇక్కడ నేను ఏదైనా బాడీ ఫామ్కి పెట్టేసి ఫ్యాబ్రిక్ పెట్టేసి ఇట్లని వీడియో కాల్లో గైడ్ చేస్తా. ఓకే, అర్థం. వీడియో కాల్లో గైడ్ అంటే ఎందుకంటే వీళ్ళు అంత టూల్స్ ఓరియంటెడ్ పీపుల్ కాదు, CAD లో డిజైన్ చేసి పంపిస్తాను వాళ్ళకి, మాన్యువల్గా పంపిస్తాను, మళ్ళీ హ్యాండ్ ఇలస్ట్రేషన్ పంపిస్తాను, ఇక్కడ వీడియో కాల్లో గైడ్ చేస్తాను. కాబట్టి ఇన్ని చేస్తాం కాబట్టి ఆబ్వియస్లీ ఎవరికొకటి అర్థమైపోతుంది అక్కడ యూనిట్ లో. అండ్ మిస్టేక్స్ జరుగుతాయా అంటే మీరు కోల్కతా నుంచి ఇక్కడికి తెప్పిస్తారు, అలా మిస్టేక్స్ అంటే 2-3 జరిగాయి. అంటే ఫ్యాబ్రిక్ ఏంటంటే ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మేము కుర్తీకి మార్కింగ్ ఉంటుంది కదా, మార్కింగ్ అనేది ఇప్పుడు కుర్తీకి అనేది ఇక్కడ వేయాలి. ఇక్కడ వేసిన తర్వాత ఫ్యాబ్రిక్ వదిలేసేయాలి బ్యాక్ పార్ట్కి. కానీ ఏం చేశారంటే ఇంకొక ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ పైన బ్యాక్ వేశారు. ఓకే, సో ఈ పక్క ఖాళీగా వదిలేశారు, ఫ్యాబ్రిక్ వేస్టేజ్ అయింది. అప్పుడు అర్థమైంది. అట్లా చిన్న జరుగుతూ ఉంటాయి, ఇంకా అవి మేమేం చేయలేము. ఓకే. సో అలా మిస్టేక్స్ జరుగుతున్నప్పుడు అండ్ ఇప్పుడు ఎమర్జింగ్గా ఎవరైనా డిజైనర్ స్టూడియో పెట్టాలి అని అంటే సో మీరు ఇచ్చే ఫస్ట్ 3 టిప్స్ ఏంటి? అంటే ఫస్ట్ ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ ఇంత పెట్టుకుంటే మీరు బాగా స్టార్ట్ చేయొచ్చు. అండ్ తర్వాత ఎంప్లాయీస్ని హైర్ చేసుకునేటప్పుడు ఎంప్లాయీస్లో ఏం చెక్ చేసుకోవాలి మీరు? అండ్ ఇంకొకటి మీరు క్లయింట్స్కి పిచ్ చేసేటప్పుడు ఏమనిపించాలి అంటే ఇప్పుడు జనరలీ బయట చాలా ఫ్యాబ్రిక్ దొరుకుతుంది, మీరు అన్నట్టు బొటిక్స్ ఉన్నాయి, టైలర్ షాప్స్ ఉన్నాయి, పీపుల్ ఆర్ లైక్ ఇప్పుడు ఆన్లైన్లో ట్రెండ్ చూస్తే DIY అవుట్ఫిట్స్, లైక్ ఎవ్రీబడి ఈస్ డూయింగ్ DIY అవుట్ఫిట్స్. ఎగ్జాక్ట్లీ. సో మీరు ఇవన్నీ దాటి ఒక బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఇచ్చే టిప్స్ ఏంటి? సో ఎవరైతే ఎంత ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకోమంటాను. ఒక 6 monthsకి. ఇప్పుడు సపోజ్ మీరు 15 lakhs ఇన్వెస్ట్ చేస్తున్నారు అంటే ఫస్ట్ థింక్ అబౌట్ ద ప్లేస్, రెంట్, ఎంత ఎంప్లాయీస్ని హైర్ చేసుకోవాలనుకుంటున్నారు, ఎన్ని మిషన్స్ కొనాలనుకుంటున్నారు, మాస్టర్ ఎంతమంది, టైలర్స్ ఎంతమంది, డిజైనర్స్ ఎంతమంది హైర్ చేసుకోవాలి. అంటే ముందు మనం ప్లేస్ స్టార్ట్ చేయక ముందే మ్యాన్ పవర్ గురించి ముందే థింక్ చేయాలి. అంత పేపర్ బుక్లో ఉండాలి, పేపర్ పెన్తో లేకపోతే ఏ వేస్ట్ వేస్ట్. చాలా మంది ఉన్నారు ఊరికే పెడుతున్నారు తీసేస్తున్నారు అంటే రీజన్ ఎందుకు, వాళ్ళకి సరైన అవగాహన లేదు. ఇప్పుడు రెంట్ ఒక 25,000 వస్తున్నాయి నెలకి. క్లయింట్స్ ఫస్ట్ డే రారు. ఫ్యాబ్రిక్ ఏంటి ప్రొడక్షన్లో విపరీతంగా కాస్టింగ్ అవుతుంది. ఎందుకంటే ప్రొడక్షన్ థింగ్స్ ఉంటాయి, ఐరన్ బాక్సెస్ అంటూ, లేకపోతే ఫ్యూజింగ్స్, డాటర్ ఫ్యూజింగ్స్, ప్యాడ్స్, మెటీరియల్స్, లైనింగ్స్, ఎవ్రీథింగ్ చాలా ఉంటాయి. చిన్నటే అనుకుంటాం, అవే 1,00,000 అవుతాయి. ఓకే, అర్థమైంది. ఫస్ట్ ఏంటంటే ఏం లేదు, ఏమి చేసినా కూడా పేపర్ పెన్ పెట్టేసి ఇది ఎంత అవుతుంది, అది ఎంత అవుతుంది. అండ్ ఓకే ఒకవేళ ఇలా అయిందనుకో 6 monthsకి క్లయింట్స్ వస్తే మనకి ప్రాఫిట్ లేకపోయినా పర్లేదు, ఎలా అవుతుంది, క్లయింట్స్ రాకపోతే పరిస్థితి ఏంటనేది ఒక బిజినెస్ ప్లాన్ చేసుకొని దే హ్యావ్ టు స్టార్ట్. గుడ్డిగా స్టార్ట్ చేయొద్దు. ఓకే, దట్ ఈస్ ద పాయింట్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి మీరు ఎంప్లాయీస్ హైర్ గురించి మాట్లాడారు. హానెస్ట్గా చెప్పాలంటే కాలేజెస్లో ఏం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు. లక్షల బోసెస్ అవుతున్నారు. ఏం చదువుతున్నారు, 2 లక్షలు 3 లక్షలు చదువుతున్నారు. అసలు వాళ్ళు చదువు చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే డిజైనర్స్ ఇంటర్వ్యూకి వస్తే 20,000, 30,000, 40,000 అడుగుతున్నారు, కానీ బేసిక్స్ రావట్లేదు. లిటరల్లీ హైదరాబాద్లో ఒక టాప్ కాలేజ్ ఉంది ఎప్పటి నుంచో, అది గవర్నమెంట్తో కూడా లింకప్ అయింది. ఆ కాలేజ్లో ఒక అమ్మాయి నా దగ్గరికి డిజైనర్గా వచ్చింది. షీ హ్యాస్ ద బొటిక్ ఎక్స్పీరియన్స్ 6 months, 40,000 శాలరీ అడిగింది. ఆ అమ్మాయిని ఒక క్వశ్చన్ అడిగా ఇంటర్వ్యూలో, ఎన్ని లైనింగ్స్ నువ్వు బ్రైడల్స్కి ఇస్తావు అండ్ ఏ ఫ్యాబ్రిక్ వాడతావు అంటే రా సిల్క్ అని చెప్పింది. నేను ఏమని ఆన్సర్ నార్మల్ పర్సన్, ఇప్పుడు మీరు అన్నట్లు టైలర్ షాప్ బొటిక్స్లో వాళ్ళకు కూడా తెలుసు లోపల లైనింగ్ కాటన్ వాడతారు అని, లేదా క్రేప్ వాడతాం, సాటిన్ వాడతాం, డిఫరెంట్. రా సిల్క్ ఎప్పుడు వాడతాము, క్లయింట్ రిక్వైర్మెంట్ నిజంగానే రా సిల్కే ఇచ్చేసేయండి అంటే హై ఎండ్ క్లయింట్స్, VIP క్లయింట్స్ అయితే
లోపల కూడా మాకు లైనింగ్ వద్దు రా సిల్కే వాడండి అంటే వాళ్ళకి వాడతాం, రైట్. ఆ అమ్మాయి స్టాండర్డ్ చెప్పడమే ప్రొసీజర్ అయితే రా సిల్క్ కాదు. రా సిల్క్ కాదు, కానీ ఆమె చెప్పడమే రా సిల్క్ పైన క్యాన్ వేస్తామనింది. మళ్ళీ 40,000 శాలరీ. నేనన్నా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ద ఇంటర్వ్యూ అని చెప్పాను. ఇప్పుడు నేను ఎట్లా హైర్ చేస్తానంటే 20 నెంబర్స్, ఇప్పుడు ఒక పోస్ట్ వేసాను సఖ్యాది, ఈజీగా 20 to 30 నెంబర్స్ వస్తారు ఇంటర్వ్యూకి. దాంట్లో ఒక్కరినో ఇద్దరినో ఫస్ట్ ఇంటర్న్షిప్కి తీసుకుంటాం. ఇంటర్న్షిప్కి నేను ట్రైనప్ చేసుకొని నా ఫినిషింగ్స్ డిఫరెంట్గా ఉంటాయి చేసుకొని నేను మళ్ళీ పర్మనెంట్ జాబ్లోకి తీసుకుంటా వాళ్ళని. ఫ్యాషన్ ఫీల్డ్ చాలా దారుణంగా ఉంది, రోడ్డు మీదకి వచ్చేసింది. రోడ్ మీదకి వచ్చేసింది అంటారా ఫ్యాషన్ ఫీల్డ్? కాంపిటీషన్ విపరీతంగా ఉంది కదా ఇప్పుడు అట్లా. సో ఇప్పుడు వాళ్ళు పెట్టుకోవడానికి కూడా అనట్లా, ఎవరైనా సరే ప్రొఫెషనల్. ఇంకోటి శాలరీలు ఎలా ఇస్తారు తెలుసా, వాళ్ళు క్యాష్ ఇస్తారు లేదా ఫోన్పే గూగుల్ పే చేస్తారు. ఇప్పుడు నాకు అర్థం కావట్లేదు సాఫ్ట్వేర్, అందుకే సాఫ్ట్వేర్ వాళ్ళకి ఎందుకు రెస్పెక్ట్ ఇస్తారు, ఫ్యాషన్కి రెస్పెక్ట్ ఇవ్వరు అంటే, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్మెంట్లో ఎలా ఉంటుందంటే నీకు సెక్యూర్ జాబ్, ఫ్యాషన్ ఈజ్ నాట్ సెక్యూర్ జాబ్. ఫ్యాషన్ ఇప్పుడు సాఫ్ట్వేర్లో నువ్వు జాబ్ చేసావు, నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాలి అంటే నీకు ఒక చూపించుకోవాలి, ఏది బ్యాంక్ స్టేట్మెంట్స్ చూపించుకోవాలి, నీకు పిఎఫ్లు ఉండాలి, అన్నీ ఉండాలి. ప్రీవియస్ ఎంప్లాయర్తో నా బిహేవియర్ ఏంటి అనేది పక్కాగా ఉండాలి. ఎగ్జాక్ట్లీ. అండ్ ఆ కంపెనీ నీకు ఆ ఎక్స్పీరియన్స్ లెటర్లో గుడ్ అని స్టాంప్ వేస్తేనే నువ్వు నెక్స్ట్ దానికి వెళ్ళిపోతావు. అవును. బట్ ఇక్కడ అట్లా ఉండదు, ఏ ఎక్స్పీరియన్స్ లెటర్లో ఉండవు, ఏమీ ఉండవు. ఊరికే సింపుల్గా రెజ్యూమేలో 3 years ఎక్స్పీరియన్స్, 4 years ఎక్స్పీరియన్స్ అంటే మేడం వాళ్ళు ఇవ్వలేదు, నేను బొటిక్లో చేస్తున్నా కదా అంట. వాళ్ళ ఎక్స్పీరియన్స్ లెటర్స్ బొటిక్ కూడా ఎట్లా అంటే వాళ్ళు ఎందుకు ఇవ్వరు అంటే హెడర్ లెటర్ అవన్నీ ఇవ్వరు. ఎందుకనంటే వాళ్ళు పేరు పెట్టేసుకుంటారు, నో జిఎస్టీ నో ట్యాక్స్ కట్టడం అవన్నీ ఏమి ఉండవు కదా వాళ్ళకి, అలా పెట్టేస్తారు. ఇప్పుడు ఏమవుతుంది ఇలా ఇవ్వడం వల్ల, మీకు సాఫ్ట్వేర్లో అంటే ఇదో పలాని అసెంచర్ నుంచి మీకు శాలరీ పడిందని మీకు తెలిసిపోతుంది. ఇప్పుడు బొటిక్ నుంచి ఫోన్పే గూగుల్ పే చేస్తే ఇంకా దానికి రెస్పెక్ట్ ఏముంటుంది, ఎలా ఉంటుంది? సో అది అంటే మనమే చెడగొడుతున్నాం, డిజైనర్సే చెడగొడుతున్నారు సగం, మీద వాళ్ళు ఇంకా చెడగొడుతున్నారు వాళ్ళని. అండ్ మీరు ఇప్పుడు చాలా మంది క్లయింట్స్ కూడా ఎలా ఉన్నారు అని అంటే నాలెడ్జ్ వచ్చేసింది, అంటే వాళ్ళు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఇన్స్టాగ్రామ్ త్రూ కానీ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ పింట్రెస్ట్ వల్ల కానీ వాళ్ళు ఆల్రెడీ డిజైన్ సెలెక్ట్ చేసుకొని నాకు బ్లౌజ్ ఇలా ఉండాలి లేకపోతే నా శారీ ఇలా ఉండాలి అంతా సెలెక్ట్ చేసుకొని వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉంటారు కదా, అంటే బ్రెయిన్లో ఈ అవుట్ఫిట్ నాకు కావాలి అని. స్టిల్ మనం వాళ్ళకి కన్విన్సింగ్గా చెప్పి ఇది మీకు సూట్ అవ్వదు, లైక్ మీకు ఈ కలర్ సూట్ అవ్వదు లేకపోతే మీకు ఈ డిజైన్ సూట్ అవ్వదు అని ఎలా పిచ్ చేస్తారు మీరు? ఫస్ట్ వచ్చేసి నా దగ్గరకు వచ్చే క్లయింట్స్ ఎలా ఉంటారంటే 3 to 4 కేటగిరీస్ లా ఉంటారు. ఓన్లీ బ్లౌజ్ నార్మల్ స్టిచ్చింగ్కి వచ్చే వాళ్ళు కొంతమంది ఉంటారు. బ్లౌజ్ స్టిచ్చింగ్స్ ఓన్లీ బ్లౌజ్ కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ స్టిచ్చింగ్కి వచ్చే వాళ్ళు ఉంటారు ఒక సెగ్మెంట్. సో ఆ సెగ్మెంట్ వాళ్ళకి ఏంటంటే నేను అవసరం లేదు వాళ్ళకి. సో మా టీం ఉన్నారు, టీం తీసుకుంటారు. బట్ ఇది కూడా ప్రొఫెషనల్గా తీసుకుంటాం, ఇలస్ట్రేషన్ వేసి అప్రూవల్ తీసుకొని వాళ్ళతో 50% అడ్వాన్స్ తీసుకొని కటింగ్ స్టిచ్చింగ్ అంతా చేసేసిన తర్వాత మళ్ళీ ట్రయల్కి వస్తే తర్వాత ఫుల్ పేమెంట్ ఇస్తాం. ఇది నా టీం చూసుకుంటారు, నేను అవసరం లేదు. ఇంకొక సెగ్మెంట్ ఏంటంటే కొంతమంది కన్ఫ్యూజన్లో ఉంటారు, కొంతమంది పక్కాగా వస్తారు. 2 segments ఇవి. మళ్ళీ ఏంటంటే నాకు ఇదే కావాలి, హీరోయిన్ ఈ బట్టలు వేసుకున్నారు నాకు అది బాగుంటుంది అని చెప్పే కాన్సెప్ట్లో ఒక సెగ్మెంట్ ఉంటుంది, నాకు తెలిసిపోతుంది నాకు ఇదే బాగుంటుందని ఒక కాన్సెప్ట్లో వస్తారు. కొంతమంది ఏంటంటే ఆ హీరోయిన్కి వేసిన బట్టలు నాకు సెట్ అవుతాయా లేదా అనే కన్ఫ్యూజన్ కాన్సెప్ట్ కొంతమంది వస్తారు. ఈ 2 people ఏంటంటే దే విల్ ఆస్క్ హియర్ మా టీమ్ని కానీ లేకపోతే నేను కావ్య మ్యామ్తో మాట్లాడతామన్నప్పుడు నేను ఏం సజెస్ట్ చేస్తానంటే అప్పుడు నేను ఉన్నాను అనుకో ఇమీడియట్గా లేదండి ఇది బాగోదు మీకు అని చెప్పేస్తా క్లారిటీగా. వాళ్ళకి నేను చెప్తాను, వాళ్ళు ఓకే అంటారు, వాళ్ళు అయిపోతుంది. ఇంకొకరు ఉంటారు కదా ఫిక్స్ అయిపోతాను నాకు అదేందని, వాళ్ళకి కూడా నేను చెక్ చేస్తాను రోజు ఆర్డర్స్, గ్రూప్లో ఆర్డర్స్ ఏమొచ్చాయి, ఎవరికి వచ్చాయి, ఏంటి అనేది స్టిచ్చింగ్కి కటింగ్కి పోయే ముందు కానీ అన్నీ చూసుకుంటా. అప్పుడు నేను అడుగుతాను అనమాట, నాకు క్లయింట్స్ అవగాహన ఉంటుంది కదా, వస్తూ ఉంటే చూస్తుంటాను. సో రెగ్యులర్గా వచ్చే క్లయింట్స్ అయితే నేను చెప్పేస్తాను అనమాట, అరే ఇది బాగోదమ్మా క్లయింట్కి నేను చెప్పానని చెప్పి ఫోన్ చేసి చెప్పండి అని చెప్తా. క్లయింట్ కూడా కొన్నిసార్లు లేదు నాకు అదే కావాలి అంటే నేను ఫోన్ చేసి డైరెక్ట్గా పర్సనల్గా చెప్తా, లేదండి మీ బాడీ కలర్ స్ట్రక్చర్కి ఇది సెట్ అవ్వదు, కలర్ కాంబినేషన్ కూడా బాగోదు, చాలా వర్స్ట్గా ఉంటుంది, నా మాట వినండి చేయించుకోదు, నేను చేయమంటే మేము చేస్తాం, ఎండ్ ఆఫ్ ది మేము చేస్తాము, మీరు మాకు డబ్బులు పే చేస్తారు, మేము సర్వీస్ ఇస్తాం, కానీ మీకు బాగోదు నేనైతే ముందే చెప్తున్నాను ఆ విషయం అని చెప్పేస్తాను. అన్నప్పుడు కొంతమంది క్లయింట్స్ కన్విన్స్ అయిపోతారు,
ఆ మాట చెప్తే ఓకే కావ్య గారు మీతోనే వెళ్ళిపోతారు. ఎందుకు అంటే వాళ్ళకి నా పైన గట్టి నమ్మకం, ఓకే. అవుట్ఫిట్ కరెక్ట్గా ఇచ్చేస్తాను అనేది, సజెషన్స్ ఇచ్చేస్తాను అనేది. సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే క్లయింట్ స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యారు అని చెప్పి మీ అభిప్రాయం చెప్పకుండా అయితే ఉండరు. ఓకే. ఓకే. కొంతమంది నేను చెప్పేశాక స్టిల్ వాళ్ళకి అదే కావాలంటే అదే చేసిస్తాం. ఓకే. వాళ్ళు ఫిక్స్ అయిపోయి ఉంటే ఇంకా అదే నేను కావాలి చెప్పిన తర్వాత కూడా వాళ్ళు లేదండి నాకు అదే కావాలి అంటే ఓకే అండి, నేనైతే ముందే చెప్పాను మీరు ట్రయల్కి వచ్చినప్పుడు ఒకవేళ కలర్ కాంబినేషన్స్ కానీ మీకు ఫిట్ అవ్వలేదు కానీ, మీరు కొంచెం పొట్ట ఉంది, హీరోయిన్ కంటే పొట్ట సన్నగా ఉంటుంది, కొంతమంది క్లయింట్స్కి పొట్ట లావు ఉంటుంది, ఎక్సెల్ సైజ్ ఉంటారు, కొంతమంది డిఫరెంట్ ఉంటారు కదా, బాడీ స్ట్రక్చర్ డిఫరెంట్, ఇట్ విల్ చేంజ్. సో ముందే చెప్తున్నానండి అంటాను. అంటే ఓకే అండి, మళ్ళీ ఆ రోజు మళ్ళీ మీరు నాకు సజెషన్ ఇవ్వలేదని అయితే నా మాట చెప్పొద్దు అంటారు. చెప్పొద్దు. సో వాళ్ళంటారు అయ్యో అట్లా ఏం లేదు కావ్య గారు, మీరు మా మంచికే కదా ఫోన్ చేసి మరి చెప్తున్నారు, ఓకే అండి పర్లేదు అంటారు. సో అట్లా ఏ క్లయింట్ చెప్పాలి ఒక డిజైనర్ గా ఆ ఆపోజిట్ పర్సన్ కి ఒక క్రిటిక్ లాగా యాక్ట్ చేసి మీరు చెప్పేయాలి సూట్ అవుతుందా సూట్ అవ్వట్లేదా. సెకండరీ థింగ్, మనం సజెషన్ ఇవ్వాలి, ఇవ్వకుండా ఇంకా డిజైనర్ స్టూడియో ఎందుకు పెట్టుకుని అప్పుడు నాది బొటిక్ కూడా ఒకటే కదా, ఫిక్స్ అయ్యారులే ఓకే వాళ్ళతో డిస్కషన్ ఎందుకు, మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్లయింట్ అనేది చేయకూడదు. దట్ ఈస్ వాట్ యు సజెస్ట్. ఫ్యాషన్ షోలో రన్వేలో మీ మోడల్స్ నడుస్తున్నప్పుడు మీకున్న హర్డిల్స్ ఏంటి, అసలు ఏం ఫేస్ చేస్తారు? యాక్చువల్గా అంటే హడిల్స్ లాస్ట్లో టెన్షన్ పడిపోయాను. రీజన్ ఎందుకు అంటే అప్పటి వరకు చాలా ప్రశాంతంగా అయిపోయింది అనమాట. ఓడిపిఓ ఛాలెంజ్ అంతా ఏం అసలు టెన్షనే లేదు. కానీ నాది 16th సీక్వెన్స్, నేను ఫస్ట్ 2 సీక్వెన్స్, థర్డ్ సీక్వెన్స్ అప్పుడు నేను అక్కడే కూర్చున్నాను. థర్డ్ సీక్వెన్స్లో ఒక అమ్మాయి కింద పడిపోయింది. 4th సీక్వెన్స్లో ఒక అమ్మాయి ఇలా వచ్చి వాక్ చేసి ఇక్కడ నిలబడింది, ఇంకొక అమ్మాయి ఇక్కడ వాక్ చేసి ఇక్కడ నిలబడాలి, కానీ వాక్ చేయకుండా ఇక్కడే నిలబడింది. అక్కడ నుంచి కొరియోగ్రఫర్ గారు వాకీ టాకీలు అందుకు చెప్తూ ఉంటారు అసలు ఫ్యాషన్ షో ఎలా నడుస్తుంది అంటే, లైక్ మన ఫ్యాషన్ మూవీ ఉంటుంది కదా, ప్రియాంక చోప్రా వాళ్ళ అమ్మాయి చనిపోతే లాస్ట్లో వెళ్ళిపోతుంది, అసలు అందరు కమాన్ ఎంకరేజ్ చేస్తారా, కొంచెం ఆ సెటప్ లాగానే ఉంటుంది. ఇండియా లెవెల్లో జరుగుతుంది కదా, వాళ్ళు మాట్లాడే విధానాలు కానీ అన్నీ మొత్తం ఆ రేంజ్లో. నేను ఆ ఫస్ట్ టైం అనమాట అది ఫేస్ చేసేది. సో ఇట్లా పడిపోయినప్పుడు నేను పక్కన అక్క వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళందరినీ అడుగుతున్నాను అనమాట, లాస్ట్ ఇయర్ ఎలా జరిగింది దాని ముందు అంటే వాళ్ళు కొన్ని చెప్పారు. ఒక మోడల్ కోల్డ్ కాఫీ రాలేదు అని చెప్పి 10 minutes బ్యాక్ షో వదిలిపెట్టేసి వెళ్ళిపోయింది, కోల్డ్ కాఫీ రాలేదనేసి. ఇంకొక మోడల్ మొన్ననే జరిగింది ఆ ఇన్సిడెంట్, వాళ్ళకి బట్టలు నచ్చలేదని చెప్పేసి కింద పడేశారు కాళ్ళ దగ్గర. సో అది నాకు చూసి మళ్ళీ తర్వాత ఈ ర్యాంప్ వాక్లో అమ్మాయి పిలుస్తున్నా కూడా రావట్లేదు, ముందుకి వాక్ అవ్వట్లేదు. సో నాకు అప్పటి నుంచి టెన్షన్ స్టార్ట్ అయింది, నా మోడల్స్ ఎట్లా నడుస్తారో అని చెప్పేసి. ఎందుకంటే నేను 3 ఉమెన్ 2 men తీసుకొని వెళ్ళాను. మెన్ మోడల్ నాకు రాలేదు, షోకి 10 minutes ముందు వచ్చాడు. 1 hour ముందు నేను కొరియోగ్రఫర్ పర్సన్ దగ్గరికి వెళ్ళేసి నా మోడల్ ఇంకా రాలేదండి, ఏంటి నా బ్లాక్ సూట్ అది అని అడిగితే డోంట్ వరీ మేడం అని చెప్పేసి షూట్ తీసుకుని వెళ్ళిపోయారు. రెడీ వస్తారు మోడల్ అని. నాకు మోడల్ ఎవరో తెలియదు, తెలియదు, ఏం తెలియదు, ఫిట్టింగ్ సరిపోయాలో తెలియదు, ట్రయల్ వర్షన్కి రాలేదు. వచ్చాడు కరెక్ట్గా 14th సీక్వెన్స్ నడుస్తున్నప్పుడు నా 16th సీక్వెన్స్ వచ్చాడు. వస్తే మిగతా వాళ్ళు పాపం 3 మోడల్స్ మాట్లాడుకుంటూ చేసుకుంటూ దే ఆర్ సపోర్టింగ్ మీ, ఇలా నెక్స్ట్ సీక్వెన్స్ నడచాలని చెప్పేసి. ఎందుకంటే ప్రతి సీక్వెన్స్కి ఫాస్ట్ అసలు 2 minutes ఉంటుంది స్టేజ్ వాక్, అంతే మొత్తం క్లోజ్ అయిపోతుంది ఎవరి సీక్వెన్స్. ఆ అబ్బాయి అప్పుడు వచ్చాడు. అబ్బాయి ఎలా వచ్చాడు తెలుసా, లోపల టీషర్ట్ వేసుకొని వచ్చారు. బట్ నాది ఏంటంటే కొరియన్ స్టైల్ అండ్ అబ్బాయి చాలా హైట్ తక్కువ అన్నారు. నాకు ఐ ఫీల్ వెరీ బ్యాడ్, అసలు ఇంకా బాధ వేసింది. నేను వెళ్ళి అడిగాను ప్లీజ్ రిమూవ్ యువర్ టీషర్ట్ అని చెప్పేసి. అంటే ఐ డోంట్ వాంట్ టు రిమూవ్ అన్నాడు. నేను రిమూవ్ చేయను అండ్ మీరు రిమూవ్ చేయమని అడిగితే నేను అసలు షోకు అసలు నేను వాక్ చేయనని చెప్పేశాడు. నేను సిఓ గారితో మాట్లాడితే ఆయన కూడా వచ్చి ఏం మాట్లాడో తెలియదు హిందీలో, కొంచెం ఇట్లా వెనక్కిపోయి మాట్లాడేసి ఇట్స్ ఓకే కావ్య గారు అడ్జస్ట్ చేసుకోండి అట్లయినా బాగానే ఉంది కదా అంటే, నేను నాది కొరియన్ స్టైల్ అండి, నేను కొంచెం ఆ స్టైల్లో ఇండో వెస్టర్న్ని ట్రెడిషనల్లో చూపించాలని ఏదో ఆ కాన్సెప్ట్లో నేను అనుకున్నాను, దాంట్లో టీషర్ట్ వేస్తే ఇంకేం బాగుంటుంది అన్న. అంటే అప్పుడు హీ సేయింగ్ ఐ హ్యావ్ ఏ హెయిర్, నేను వ్యాక్సింగ్ చేసుకోలేదు అని. ఇంకా అంత మాట అన్నాక నేను ఏమంటాను, ఓకే డన్ అయిపోయింది. స్టేజ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము, కరెక్ట్గా సీక్వెన్స్ 15 నడుస్తున్నారు.
నా సీక్వెన్స్ అప్పుడే అందరూ వచ్చారు, ఎంఎస్ఎంఈ మినిస్టర్స్, విఐపీస్, అగ్రికల్చర్ మినిస్టర్, అందరు లక్కీగా నాకు సీక్వెన్స్ అప్పుడే. నాకేమో స్టేజ్ వెనకాల టెన్షన్ అవుతుంది. ఫస్ట్ వెళ్ళారు వాకీటాకీలో చెప్తున్నారు ఫస్ట్ రమ్మని చెప్పేసి. ఫస్ట్ ఒక అమ్మాయి నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత ఇంకొక అబ్బాయి నడుచుకుంటూ వెళ్ళిన ప్రతిసారి నాకు ఇక్కడ నుంచి చూడాలనిపిస్తుంది ఏం జరుగుతుంది, బట్ నాకు కనిపించట్లేదు. వెళ్ళకోకుండా ముందు ఐ సెట్ దమ్ వెరీ క్లియర్లీ, గైస్ ఆల్ ద బెస్ట్, మీరు నా కోసం వాక్ చేయట్లేదు, యు ఆర్ వాకింగ్ ఫర్ మై బ్రాండ్, మీరు ఒక బ్రాండ్ కోసం వాక్ చేస్తున్నారు, డిజైనర్ కోసం కాదు, గుర్తుపెట్టుకోండి అని చెప్పా. అంటే మేడం మీరు అస్సలు వరి అవ్వద్దు, వి విల్ గివ్ ద బెస్ట్ అని చెప్పారు. సో వాళ్ళు ఆ హామీ ఇచ్చి అంత క్లోజ్ అయిపోయేసారు కదా, నాకు కాన్ఫిడెంట్ వచ్చేసింది బాగా నడుస్తారని. అంత బాగా నడిచింది. లాస్ట్ స్టేజ్ టాపర్ వస్తున్నప్పుడు పాపం తన చేతిలో లేదు, వీడియోలో కూడా ఉంది, స్లిప్ అయింది, చిన్న స్లిప్ దగ్గర, కానీ షీ క్యారీడ్ వెరీ వెల్. యాటిట్యూడ్ కానీ వెళ్ళి మళ్ళీ రౌండ్ ఆఫ్ తీసుకోవడం అంతా వెళ్ళిపోయింది. తర్వాత నేను వాక్ చేశాను, నేను వాక్ చేసేసి అంటే డిజైనర్స్ అంటే అలానే ఉండాలి కదా. ఓకే, అంటే మీరు డిజైన్ చేసిన గార్మెంట్ కాబట్టి మీకు ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ. వన్స్ అది అలా అయిపోయి కావ్య డిజైనర్ అని పిలుస్తూనే టేక్ ద బ్రీత్ ఫుల్గా ఇలా తీసుకొని ఫుల్ బ్రీత్ తీసుకొని సో కాన్ఫిడెంట్గా వాక్ వెళ్ళిపోయాను. ఓకే, చాలా హ్యాపీ అనిపించింది, చాలా గుడ్ ఎక్స్పీరియన్స్, సూపర్. ఓకే, మీరు అందరికీ అప్లై చేయమని సజెస్ట్ చేస్తారు? సజెస్టే చేస్తాను, ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఫ్రెషర్స్కి అయితే బ్రాండ్ లాంచ్ చేసుకోవచ్చు. ఓకే, ఎక్స్పీరియన్స్ వాళ్ళకేమో ఇట్లా బ్రాండ్ లాంచింగ్ ఆపర్చునిటీ కూడా ఉంది. అంటే ఇప్పుడు ఫ్రెషర్స్ ఏం చేస్తున్నారు, బ్రాండ్ నేను ఈ షోతోనే లాంచ్ చేసుకుంటారు కొంతమంది, అది కూడా చేసుకుంటారు. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి కొంచెం బెటర్గా ఉంటుంది. ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఉన్న వాళ్ళకి ఇంకా అది వేరే కేటగిరీ. 3 కేటగిరీస్ డివైడ్ చేశారు వాళ్ళు. ఓకే, గాట్ ఇట్. ఏంటి ఈ మధ్య ఓపెనింగ్స్కి వెళ్తున్నారు, సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం. ప్రమోషన్స్కి ఆర్ యూ ఓపెన్ టు ప్రమోషన్స్? లేదు, నేను ఏ బ్రాండ్ని ప్రమోషన్ చేయట్లేదు. చాలా మంది అడిగారు నన్ను, 2 lakhs ఇస్తాం, 3 lakhs ఇస్తాం ఆ బ్రాండ్కి చేయను. బట్ నాది ఒక బ్రాండ్ అని నేను వేరే బ్రాండ్కి చేయలేను కదా. ఓకే, కానీ చాయ్ అడ్డా వాళ్ళు ఏంటంటే నేను బ్రాండ్ ప్రమోషన్కి వెళ్ళలేదు, ఓపెనింగ్కి పిలిచారు నన్ను. ఓకే, సో అందుకోసమే నేను వెళ్ళాను. ఓకే, ఓకే. సో ఓపెనింగ్స్కి పిలిస్తే వెళ్తారు? ఓపెనింగ్స్ పిలిస్తే వెళ్తాను, ఆబ్వియస్లీ సపోర్ట్ చేస్తాను. బట్ క్లాతింగ్ బ్రాండ్ ఓపెనింగ్స్ కంటే ఐ కాంట్ డూ ఇట్. బట్ నా ఎంప్లాయీస్ చెప్తుంటారు మేడం మా స్టోర్ మీరే ఓపెన్ చేయాలని, వాళ్ళ దానికి వెళ్తా, ఖచ్చితంగా వెళ్తా. ఐ విల్ సపోర్ట్ దెమ్. నేను నెక్స్ట్ మీరు మళ్ళీ ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు నేను చెప్పాలి కదా మా పిల్లలే డిజైనర్ స్టూడియోస్ పెట్టారు అని చెప్పేసి. ఓకే, గాట్ ఇట్. ఒక క్రిస్ప్ ఫ్యాషన్ ర్యాపిడ్ ఫైర్ చేద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్. సో మీకు జస్ట్ 20 seconds టైం ఇస్తాను, ఎక్కువ ఇవ్వను. ఓకే, స్కెచింగ్ ఇష్టమా, డ్రేపింగ్ ఇష్టమా? స్కెచింగ్. మార్నింగ్ క్రియేటివిటీయా, మిడ్ నైట్ ఐడియాసా? బోత్. ఫ్యాబ్రిక్స్ మీరు బాగా లవ్ చేస్తూ వర్క్ చేసే ఫ్యాబ్రిక్స్? కాటన్, మల్మల్. ప్రింట్స్ ఇష్టపడతారా, సాలిడ్సా? డిపెండ్స్. అస్సలు బోర్ కొట్టని కలర్ ఏంటి? మా బ్రాండ్ కలర్ పీకాక్ గ్రీన్. ఓకే, అవుట్ఫిట్లో కంఫర్ట్ చూస్తారా, డ్రామా చూస్తారా? కంఫర్ట్. ఓకే, ఇన్స్టాగ్రామా, రన్వేనా? బోత్. డ్రీమ్ కొలాబరేషన్ ఎవరితో చేద్దాం అనుకుంటున్నారు? ఆర్జీవి. ఎక్కువ వేర్ చేసే ఫ్యాబ్రిక్ ఏంటి? సిల్క్ అండ్ కాటన్. మీ స్టైల్ చాయిస్ ఏంటి? సారీస్.